జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ భారతదేశంలో ప్రజలందరి అభిప్రాయం తెలుసుకునేటటువంటి కార్యక్రమం, ప్రజలందరికీ అర్థమయ్యే చేసేటటువంటి విధంగా అసదుద్దీన్ ఓవైసీ గారు ప్రత్యేకంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యంగా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ ఇది ముస్లిం మైనారిటీ యొక్క హక్కుని తీసేయడానికి సెంట్రల్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ పనిచేస్తుందనే విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ గారు ఇక్కడికి వస్తున్నారని చెప్తే, నేను వారు వచ్చినప్పుడే ఇక్కడికి వచ్చి దీనికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ వారే కాకుండా ఇండియా కూటమికి సంబంధించిన 230 ఎంపీలందరూ కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. ఈ బిల్లు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు వారితో పాటు ఇండియా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బిల్లు ఏ పరిస్థితుల్లో పాస్ కట్టడానికి వీల్లేదు, ఈ వర్క్ సంబంధించిన బోర్డు మెంబర్స్ ఎప్పటి నుంచో మొదటి నుంచి ఓన్లీ ఆ ముస్లిం రిలీజియన్ మీద నాలెడ్జ్ ఉండి దాని మీద నమ్మకం ఉండి అటువంటి వారినే ఆ కమిటీలో మెంబర్గా వేయటం జరుగుతుంది. ఇప్పుడు ఈ కొత్త బిల్లులో ఒక ఇద్దరు నాన్ ముస్లిమ్స్ అంటే ముస్లింలు కాని వాళ్ళను కూడా ఈ బోర్డులో పెట్టేదానికి అమెండ్మెంట్ తీసుకుని రావడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో అన్ని మతాలు స్వేచ్ఛగా వారి మతాన్ని వారు గౌరవించుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు. వారే ఆ మతానికి సంబంధించిన పెద్దలందరూ కూర్చొని మంచి ఏది చెడు ఏదని నిర్ణయించేటటువంటి హక్కు ఉంది. ముఖ్యంగా మా కోర్టులో మీకు తెలుసు,
సామరస్యాన్ని పాటిస్తూ నడుపుతున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆలోచనే కాదని ఈ రకంగా కొత్త అమెండ్మెంట్ తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల భారతదేశంలో ప్రజల మధ్యన సివిల్ వార్ వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి పార్లమెంటరీ డెమోక్రసీ మన దేశంలో ఉంది. కాబట్టి మేమంతా ఈ అమెండ్మెంట్ని అపోజ్ చేస్తూ దాన్ని పాస్ కాకుండా చూడడానికి ప్రయత్నం చేసే దాంట్లోనే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది అనుకుంటున్నాను. మొత్తం పార్లమెంట్ లో మేము బిల్లు పెడుతున్నప్పుడు లేచి నిలబడి స్పీకర్ వెల్లోకి కూడా పోయి దీన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకించాము. ఆ వ్యతిరేకించిన దాంట్లో నేను కూడా ఉన్నందుకే నేను చాలా సంతోషపడుతున్నాను. ఒక్క మాట చెప్పి నేను పూర్తి చేస్తాను. అసదుద్దీన్ ఓవైసీ గారు పార్టీలో ఒక్కడే పార్లమెంట్ సభ్యుడు, కానీ 545 మంది పార్లమెంట్ సభ్యులందరూ అసదుద్దీన్ ఓవైసీ గారు లేచి ఒక సబ్జెక్టు మీద మాట్లాడుతుంటే ఆ సబ్జెక్టుని చాలా జాగ్రత్తగా స్పీకర్తో సహా వింటున్నారనే సంగతి నేను మొన్న పార్లమెంట్లో ముస్లిం మైనారిటీ హక్కులు, వారి రిలీజియస్ హక్కులు, ఇతర హక్కులన్నీ కూడా అసదుద్దీన్ ఓవైసీ గారి చేతిలో సురక్షిత